మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, గ్యాస్ ధరలు, వంట గ్యాస్ ధరలు, ఆడవాళ్ళ పైన భారం వేసిన మోడీ ప్రభుత్వం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఉన్నటువంటి సమస్యలపైన, మహిళలకు ఉన్న హక్కుల కోసం పోరాటం సాధించుకున్నటువంటి దినంగా ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయలు పెంచడం అంటే ఈ ప్రభుత్వం మహిళల పక్షాన ఎంత వివక్ష చూపిస్తుందో అర్థమవుతాం. ఎందుకు గ్యాస్ పెంచామంటే ప్రపంచ యుద్ధం జరుగుతుంది కాబట్టి. అంటే యుద్ధం జరుగుతోంది, గల్ఫ్ కంట్రీ నుంచి వచ్చే పెట్రోల్ డీజిల్ మాకు రావడం లేదు, గ్యాస్ రావడం కాబట్టి మేము పెంచామని చెప్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రాజీపడి ఈరోజు నువ్వు ఆయిల్ ఒప్పందం చేసుకున్నావు. అదే ఈరోజు నువ్వు ఆ ఆయిల్ ఒప్పందం చేసుకోకపోతే డైరెక్ట్గా రష్యా నుంచి వచ్చే బ్యారెల్ $16 తక్కువ రేటుకు వస్తాం. ఈ యొక్క ఆర్థిక విధానాలు ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క కనుసైగలు నడుస్తున్నాయి తప్ప ఇంకోటి కాదు. అదే కాదు, ఈరోజు భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నాడు 11 వస్తువులు. ఈ భారతదేశంలో విస్తృతంగా పండుతున్నటువంటి రైతాంగ పంటలపైన కూడా నిషేధించి ఆ పంటలకు అనుగుణంగా లేకుండా అవి దిగుమతి చేసుకున్నాడు. అంటే ఈరోజు నరేంద్ర మోడీ ట్రంప్ ఏం చెప్తే దాన్ని అవలంబిస్తున్నాడు. ట్రంప్ కాదు నీకు ఓట్లేసింది, భారతదేశ ప్రజానికి ఓట్లేసి నిన్ను సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రేపు 2029లో జరిగే ఎన్నికల్లో నీకు నీ పార్టీకి భూస్థాపితం చేస్తారని కూడా హెచ్చరిక చేస్తూ ఈ పెంచిన 60 రూపాయలు ప్రభుత్వమే భరించాలా. చంద్రబాబు నాయుడు అవసరమైతే ఉచిత సిలిండర్ అన్నారు. ఉచిత సిలిండర్తో పాటు 60 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి 1,50,000 కనెక్షన్లు ఉన్నాయి. వీళ్ళకందరూ కూడా ఈ డబ్బులు ప్రభుత్వమే భరించి వారికి రేట్లు పెరిగిన రేట్లు కాకుండా పాత రేటు పక్కన సిలిండర్ ఇవ్వాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా పార్టీ తరఫున, ఏపీ మహిళా సమైక్య తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మహిళలకి, ఈ డ్వాక్రా మహిళలకు అందరికీ మేలు చేస్తానంటూ ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక గ్యాసులు ఇవాళకి 3-4 సార్లు సిలిండర్ పైన పెంచుతున్నారు. కరెంటు బిల్లులు పెంచారు. అన్నీ పెంచుతూ ఉన్నారే కానీ మహిళలకు అది చేస్తాం అంటున్నారే కానీ అన్నీ పెంచుతూ ఉన్నారు. కూరగాయ ధరలు, నూనె, పప్పు అన్నీ అధిక ధరలోనే ఉన్నాయి. దీనికి తోడు సిలిండర్లు కూడా పెంచుతూ పోతే అంటున్నారు కానీ ఏమి చేయట్లేదు. దయచేసి సిలిండర్ ఛార్జీలని ప్రభుత్వమే భరించాలని మా మహిళా సమైక్య తరఫున తెలియజేస్తూ కాంగ్రెస్ విరమించుకుంటారు.